సార్ కొద్దిగా రిటర్నింగ్ ఆఫీసర్ మన జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ మన 5 మండలాల తహసీల్దార్స్, ఎంపీడీఓస్, మాచల్ నియోజకవర్గంలో ఎన్నికలకి సంబంధించి ఎవరైతే సమాయత్తమై ఉన్నారో ఆ ప్రభుత్వ సిబ్బందికి, బూత్ లెవెల్ ఆఫీసర్స్కి, అలాగే ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన యువత, కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఈరోజు స్వీప్ కార్యక్రమం మాచల్ నియోజకవర్గంలో మాచల్ పట్టణంలో ఏర్పాటు చేసిన సందర్భంగా అందరికీ నా అభినందనలు. మన రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి మాచర్లలో ఓటర్లు చైతన్యం తీసుకురావడం కోసం ఈరోజు ఒక ఓటర్లకు సంబంధించి ఒక వెహికల్ని డిజైన్ చేసి ఒక చైతన్య రథం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మన పల్నాడు జిల్లాకు సంబంధించి మనకి మంచిగా ఓటర్ టర్నౌట్ ఉంది. ఎప్పుడు కూడా ప్రతి ఎలక్షన్లో కూడా 86% వరకు మనకి టర్నౌట్ అన్నది లాస్ట్ టైం ఎలక్షన్స్లో జరిగింది. బట్ ఈసారి కూడా మన ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువత ఎవరైతే కొత్తగా ఎన్రోల్ చేసుకున్నారో వారందరూ కూడా గమనించి ఓటింగ్ మనకి ఏదైతే మే 13 జరుగుతుందో ఆ రోజున ఎక్కడ ఎటువంటి అశ్రద్ధ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా బూత్కి వెళ్ళి అక్కడ ఓటు వేసి మీకు ఏదైతే ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు ఉందో, ఎన్నికల సంఘం మనకి ఇచ్చిందో ఆ హక్కును మీరు వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకుంటారని చెప్పి నేను కోరుతున్నాను. దీనివల్ల మనకి ప్రజాస్వామ్యంలో మనం పాల్పంచుకోవడం కూడా ఒక బాధ్యత అయితే, ప్రజాస్వామ్య పరిరక్షణ కూడా ఇప్పుడున్న యువత కానీ ప్రజలందరూ కూడా దాన్ని పరీక్షించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది గమనించి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. అయితే ఈ ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో నా ప్రత్యేకమైన విజ్ఞప్తి, మన మాచర్ల నియోజకవర్గ ప్రజలకు నా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే, మనకి మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాము. దానికి ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు ఆర్వోగా ఉన్న వారికి మీ అందరి వైపు నుంచి సపోర్ట్ ఉంటే, అది ప్రజల దగ్గర నుంచి అందరూ కూడా ప్రతి స్థాయిలో కూడా ఉంటే మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి హింసాత్మకమైన సంఘటనలు జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు జరగాలని చెప్పి నేను కోరుతున్నాను.
తనంతా ఏదైతే మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలో అవి మాచల్ నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇటువంటి మంచి స్వీప్ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన జాయింట్ కలెక్టర్ గారిని, రిటర్నింగ్ ఆఫీసర్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే వాటర్కి సంబంధించి అందరికీ కూడా ఒక వాటర్ స్లిప్స్తో పాటు ఇప్పుడు వాటర్ గైడ్ బుక్లెట్ కూడా ఇది తెలుగులో వస్తుంది. ఇది ఇస్తాం మనం. వాటర్ గైడ్ కూడా ప్రతి ఒక్కరు వాటర్కి ఏ విధంగా మనం ఈ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవడానికి ఎపిక్ కార్డ్ దగ్గర నుంచి ఎన్కోర్ కావచ్చు, ఈవీఎం ఏ విధంగా యూజ్ చేయాలి అవన్నీ కూడా ఇందులో ఉంటుంది. సో అందుకే ఇందులో కూడా చూడండి, మనందరూ కూడా తెలివైన వాటర్ అవ్వాలని ఉంది ఈ వాటర్ గైడ్ మీద. తెలివైన వాటర్ అంటే ఏంటంటే మనకు వాటర్ ఐడి ఉందా లేదా అది తెలుసుకోవాలి. అది ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంది, మన పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, అవన్నీ కూడా ముందుగానే తెలుసుకొని